నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల ఈ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఈ గవర్నమెంట్ రావడమే హైడ్రాతో మొదలుపెట్టింది. దానివల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నది. అసలు ఒక బిల్డర్ మరణిస్తే ఆ మరణం వెనుక ఒక లెక్క ఉంటుంది. ఆ మరణం వెనుక ఒక లెక్క ఖచ్చితంగా ఉంటుంది. ఒక మరణం వెనుక పర్సనల్ రీజన్స్ ఉంటాయి, పర్సనల్ డిసిషన్స్ ఉంటాయి. ఒక మరణం వెనుక మనకు తెలియని నిగూఢ రహస్యాలు దాగి ఉంటాయి. ఒక మరణం వెనుక ఒక మనిషి చేతకాని తనం దాగి ఉంటుంది. ఒక మరణం ఆ మనిషి యొక్క వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది. ఒక మరణాన్ని ప్రభుత్వం యొక్క ఒక డిసిషన్పై నెట్టడం మనం మానేయాలి, నమ్మడం కూడా మానేయాలి. నేను ఇల్లు కొనేవాళ్లకు, ఇల్లు కట్టేవాళ్లకు కూడా మన ఛానల్ ద్వారా లెక్కలతో సహా, ప్రాక్టికల్ సిచ్యువేషన్తో సహా, పొలిటికల్ రిస్క్స్, ఫైనాన్షియల్ రిస్క్స్, ఇండస్ట్రీ రిస్క్స్ అన్నీ కండ్లకు కట్టినట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎవడు ఎక్కడ చస్తే కెమెరా తీసుకొని అక్కడ పోను, కానీ ఆ అవసరం కూడా నాకు లేదు. నాకు అనవసరం ఆ మరణాలు నాకు అనవసరం. చాలా దారుణమైన మాట కదా ఇది? కాదు, ఖచ్చితమైన మాట. ఈ మరణాలు నాకు అనవసరం. ఇట్లెందుకంటున్నా? ఎందుకంటే ఈ మరణాలు సంభవిస్తాయని నేను హెచ్చరిస్తూనే ఉన్నా. ఒక బిల్డర్ తన రిస్క్ను, ఇప్పుడు లాభం వస్తే బిల్డర్కి లాభం, నష్టం వస్తే ప్రభుత్వ పాలసీపై నెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ లాంటి నెట్టుతున్నాడు అంటే వానికి పొలిటికల్ గెయిన్స్ ఉంటాయి కదా, దానివల్ల నెట్టుతున్నాడు. కానీ ప్రాక్టికల్గా ఇది ఒక చిన్న మరణం. నేను అందుకోసం ముత్యాల వేణుగోపాల్ రెడ్డి మరణం ఒక చిన్న బిల్డర్, ఒక చిన్న తునక లాంటిది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దాదాపు 85% ప్రతి గైడ్ లైన్స్, అంటే రూల్స్ని వయలేట్ చేసుకుంటూ గత 9 ఏళ్లుగా ఫాస్ట్గా ముందరికి సాగింది. దానికి తోడు జనాల ఆతృత, జనాల ఇల్లిటరసీ, చదువుకున్న సన్నాసుల యొక్క అతి ఉత్సాహం, ఇవన్నీ తోడై బీఆర్ఎస్ పాలన చాలా భేషుగా ఉన్నట్టు
బిల్డప్ మాత్రమే ఇవ్వటం జరిగింది. అసలు ఈ మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ లింకు లేదు. ముత్యాల వేణుగోపాల్ రెడ్డి 100 పేజీల లెటర్ రాసిన ఆయన చెప్పే అంటే అభియోగాలు ప్రభుత్వంపై కట్టుబాటు కానే కాదు. ఒక చెడును, ఒక ఇల్లీగల్ యాక్టివిటీని అరికడితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీపై భరోసా పెట్టుకొని ఈ ఎకనామిక్ పొలిటికల్ సిచ్యువేషన్ని అంచనా వేయకుండా ఒక డిసిషన్ తీసుకుంటే దాని పరిణామం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే ఒక సిటీలో డ్రగ్స్ మొత్తం బంద్ చేస్తే అంటే అది తీసుకునే వాళ్ళు మరణిస్తే చూసారా, బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ దొరికేవి, ఎంచక్కా తీసుకొని డబ్బు ఖర్చైనా పర్వాలేదు బతికేవాళ్ళు. ఇవాళ చూసారా డ్రగ్స్ బంద్ చేయటం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఖచ్చితమైన ఎగ్జాంపుల్. గత 9 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరిగేది పచ్చి మోసం. మీరు జనరల్ సర్వే చేయండి, ఎంతమంది ఇండ్లు కట్టుకునే ఆశలు బీఆర్ఎస్ హయాంలో అంటే పాతాళానికి నొక్కేయబడ్డాయి. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకునే ఊహ ఎంతమంది విరమించుకున్నారు అని ఒక సర్వే పెట్టండి. మొన్న ఒక సర్వే ట్విట్టర్ సర్వే పెట్టింది కదా, ఫార్మ్ హౌస్ పాలన మంచిదా ప్రజాపాలన మంచిదా అంటే అందరూ ఫార్మ్ హౌస్ పాలన మంచిది అని రిజల్ట్ వచ్చింది కదా. మరి ఈ ఫార్మ్ హౌస్ పాలనలో ఎంతమంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కట్టుకునే ఇల్లు తీసుకునే ఆశలు అడి ఆశలైనాయి అని ఒక సర్వే పెట్టండి. దాని రిజల్ట్ ఎట్లుంటుందో చూడండి. అంటే తప్పుడు సర్వేలు పెట్టి బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ 9 ఏళ్ళు జరగలేదు, దీనిపై సర్వే పెట్టండి. బీఆర్ఎస్ హయాంలో ప్రజాధనం 35,000 కోట్లు కొండలు గుట్టలు శ్మశానాలు కమర్షియల్ కాంప్లెక్స్లకు థియేటర్లకు రైతు బంధు రూపేణ ప్రజల డబ్బు పంచివేయబడ్డది. దీన్ని సర్వే పెట్టండి. అసలు కోకాపేటలో 15-20 కోట్లు ఉన్న ఎకరా భూమి 100 కోట్లకు ఆక్షన్ చేసి పారిపోయిన ప్రభుత్వము ఎలాంటి ప్రభుత్వము ఒక సర్వే పెట్టండి. స్లిప్పర్లు వేసుకునే తిరిగే బీఆర్ఎస్ లీడర్లు 1000 కోట్ల ఫామ్ హౌజులు మరి దుబాయ్ స్విట్జర్లాండ్ అక్కడిక్కడ వాళ్ళ ఆస్తులు ఎలా పోగేశారు ఒక సర్వే పెట్టండి. అంటే ఈ బెల్ట్ షాపులు అంటే సమాజంలో జరిగే ముఖ్య ఘటనలను మొత్తం కప్పిపుచ్చి రియల్ ఎస్టేట్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ సైక్లింగ్ ట్రాక్ పెట్టాడు. అసలు ఎవడు అడిగిండు వాడిని? సైక్లింగ్ ట్రాక్ వల్ల హైదరాబాద్ ఇమేజ్ బాగా వృద్ధి చెంది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా? సైక్లింగ్ ట్రాక్కి 100 కోట్ల పైన పెట్టిండు అంటే మింగేసిండు అని అర్థం. గ్రీన్ టాయిలెట్స్ పేరున ఎన్నో 100 కోట్లు ఖర్చు చేసి 1 నెల కూడా నడవలేదు. దానిపై సర్వే పెట్టండి. మీకు సర్వే పెట్టాలి కదా, నేను చెప్పినవన్నీ సర్వే పెట్టండి. ఒక ముఖ్యమంత్రి మైక్ తీసుకొని 1 ఎకరా 100 అంటే ₹1,00,00,000 కన్నా తక్కువ పలకదు 100 కిలోమీటర్ల వరకు అని చెప్పే ఆయనకు అధికారం ఎవరిచ్చారు?
ఒక ముఖ్యమంత్రి ఒక వెక్కిరిచ్చినట్టు ఇల్లు కావాలి, భూమి కావాలి అంటే మీరు 100 కిలోమీటర్లు దాటిపోవాలి, ఎందుకంటే ఎకరా ₹1,00,00,000 అని తన నోరుతోనే. అక్కడ ప్రభుత్వ ఎస్టిమేషన్లు 5-6 లక్షలకు దాటలేవు. అంటే రిజిస్ట్రేషన్ ప్రైస్ 5 lakhs to 10 lakhs ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న బక్కపీసోడు అదే ల్యాండ్కు 90 లక్షలు ఎక్స్ట్రా ఉంది బ్లాక్లో అని తన నోటితోనే చెప్పాడు. ఆయన ₹1,00,00,000 ఎకరా అంటే మీరు చాలా తప్పుగా భావిస్తారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక లీగల్ ఇది అమెండ్మెంట్స్ తెచ్చే ఒక హెడ్ చీఫ్ మినిస్టర్గా 90 లక్షల బ్లాక్ మనీ పర్ ఎకరా నడుస్తుంది అని చెప్పడం విడ్డూరం. ఎవరు దాని మీద సమీక్ష జరపలేదు. అంటే మన సమాజం అట్లా దద్దమ్మలతోని నిండిపోయి ఉంది. లాయర్లు ఉన్నారట. ఇప్పుడు జడ్జీల ఫోన్లు ట్యాప్ అయినాయి అనే రిపోర్ట్ వస్తే ఒక్క జడ్జి కూడా స్పందిస్తలేడు. కేసీఆర్ హయాంలో జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయంటే ఒక్క జడ్జి స్పందిస్తలేడు. కోర్టు సోమోటోగా ఈ కేసుని ఒక స్పెషల్ కేసుగా తీసుకొని దానిపై చర్చ జరపండి అని అడుగుతూనే లేదు. ఎందుకని? జడ్జిలకు భయమా లేదా కేసీఆర్ ఏమన్నా కవరప్ చేసిండా? ఇప్పుడు జడ్జి ఫోన్ ట్యాపింగ్ అంటే కేసీఆర్ జన్మలో జైలు నుంచి బయటికి రావచ్చు. కేసీఆర్ అరెస్ట్ అయితే లేడు, కేటీఆర్ అరెస్ట్ అయితే లేదు, మన కవిత బయట బంచి తిరుగుతుంది. రియల్ ఎస్టేట్ ప్రమాదకరంగా మారింది అని నేను మరణాఫియర్ అని చెప్తాను. ఇప్పుడు జరుగుతున్న మరణాలకు 3-4 ఏళ్ల క్రితమే బీజం పడింది. బిల్డర్లు లాజిక్తో కట్టలేదు. చూసి రాతలు ఉంటాయి కదా, కాపీ 10th క్లాస్లో అక్కడిక్కడ కాపీలు కొడతాడు కదా, మాస్ కాపీ, అట్లా కాపీయింగ్ జరిగింది. ఆ వ్యవసాయంలో లేని వాళ్ళు కూడా బిల్డర్లుగా అవతారం ఎత్తి రిస్క్ తీసుకొని బాగా డబ్బులు వస్తాయని ఫ్లాట్ల మీద ఫ్లాట్లు, అపార్ట్మెంట్ ఉందేమో అపార్ట్మెంటు, హైరైజ్ మీద హైరైజ్ కట్టి ఒకడికి వచ్చిన లాభం చూసుకొని 100 మంది కట్టారు. నేను చెప్తున్నాను కదా, అప్రూవల్ 3 daysలో వచ్చింది హైరైజెస్కి. నీ సింగిల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ ఇంట్లో కూడా 3 daysలో అప్రూవల్ రాదు. ఎఫ్ఎస్ఐ ఇండియాలోని వర్స్ట్ ఎఫ్ఎస్ఐ. సెట్ బ్యాక్లు లేనే లేవు, కానీ 80% ఫ్రీ స్పేస్ అని రెరా అప్రూవల్ వచ్చింది. సెట్ బ్యాక్ లేనప్పుడు ఫ్రీ స్పేస్ ఎక్కడి నుంచి వస్తుందరా ఈడియట్స్ అని రెరా కూడా అడగలేదు. సెట్ బ్యాక్లే లేనప్పుడు 80% ఫ్రీ ఏరియాని ఎట్లా డిక్లేర్ చేస్తారా రాస్కల్స్ అని రెరా అడగలేదు. హెచ్ఎండిఏ కూడా స్టాంప్ ఒకటి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? బిల్డర్ కాదు, కన్జ్యూమర్ పుణ్యానికే వస్తుండ్రు. లోకల్ కన్జ్యూమర్స్ లేకపోతే ఎన్ఆర్ఐలను బుట్టలో వేసుకునే అంటే ఈజీ టెక్నిక్స్ కనిపెట్టి అడ్డగోలుగా బిల్డింగ్లు కట్టి అమ్మే ప్రయత్నం గత 5 ఏళ్లుగా విపరీతంగా పెరిగిపోయింది. అంటే బీఆర్ఎస్ లాస్ట్ హయాంలో ఈ ఇల్లీగల్ కార్యక్రమాలు పతాక స్థాయికి చేరాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇన్ని హై రైజెస్ కడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్రూవల్ ఎలా వచ్చింది? రెరా అప్రూవల్ వచ్చింది. చూడండి, గమనించండి. రెరా చిత్తు కాగితం అని నేను 1.5 yearగా చెప్తున్నాను. రెరా చిత్తు కాగితం అట్లా రెరా కదా అయిపోయింది. హైడ్రా తేల్చేసింది రెరా చిత్తు కాగితం అని.
నీ లొకేషను, నీ ప్లాను, నీ ఫైనాన్సెస్ నీ చేతిలో లేనప్పుడు నీవు ఒక బిల్డింగ్ కట్టడం ఇంతవరకు రైట్. కక్కుర్తి పడి వెనక ముందు చూసుకోకుండా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం ఆనవాయితీగా మారి అది ఇప్పుడు రియాలిటీ కళ్ళకు కట్టినట్టు తెలిసి తన పర్సనల్ ఫైనాన్స్ని పబ్లిక్ ప్రాబ్లంగా నెట్టి తన పర్సనల్ ప్రాబ్లంని పబ్లిక్ ప్రాబ్లంగా నెట్టాడు. హైడ్రా వల్ల ప్రాబ్లం వచ్చింది. హైడ్రా వల్ల నీ ప్రాజెక్టుకు ప్రాబ్లం ఎట్లా వస్తుంది? మీ సర్కారు వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇల్లీగల్ అప్రూవల్స్ పబ్లిక్ ల్యాండ్లో ఫార్మ్ అంటే రో హౌసెస్ కట్టి విల్లాలు కడితే అప్రూవల్ ఇవ్వాలనా? ఆ విల్లాలు పడగొడితే నీకు ఎఫెక్ట్ అవుతుందా? నీ ప్రాపర్టీ లీగల్గా కరెక్ట్ అని ప్రూవ్ చేయగలిగితే నీవు అమ్మే ఫ్లాట్లు 300-200% ఎక్కువ పెట్టి అమ్ముతున్నావు అని యాక్సెప్ట్ చేసుకొని కరెక్ట్ రేటుకు అంటే 30% 20% మార్జిన్తో అమ్మగలిగితే ఈ సూసైడ్స్ ఉండేవా? నేను ఎప్పుడు చెప్తున్నా, యాక్చువల్ ఫ్లాట్ వాల్యూ, బిల్డర్ ప్రాఫిట్. ప్రతి ప్రాజెక్ట్లో నేను బిల్డర్ ప్రాఫిట్ ఎందుకు చెప్తా? ఒక్కొక్క ఫ్లాట్ పై బిల్డర్కి వచ్చే ప్రాఫిట్ కూడా చెప్తున్నా. ఇప్పుడు ఒక ఫ్లాట్ పై 300% ప్రాఫిట్. ఒక ఫ్లాట్ పై 300% ప్రాఫిట్. మరి బుక్స్లో 30% ప్రాఫిట్. మరి 280% బ్లాక్ మనీనా? వైట్గా తీసుకున్న 200% ప్రాఫిటా? దీని ప్రపోర్షన్ మనం చూస్తే గవర్నమెంట్కి రాబడి ఎంత రావాలి? ట్యాక్స్ రూపంలో, స్టాంప్ డ్యూటీ రూపంలో ఎంత రావాలి? శాతం ఎంత వస్తుందా? మరి గవర్నమెంట్కు కళ్ళు కప్పి ఒక ఇండస్ట్రీ యథేచ్ఛగా 200% బ్లాక్ మనీగా కన్వర్ట్ చేసుకొని తమ ఖాతాల్లో వేసుకొని కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తుంది అంటే ఒక 2 ప్రాజెక్టులు కట్టి 3వ ప్రాజెక్టు ఫ్రీ అని అర్థం. మీరు అపర్ణ గ్రూప్ వాళ్ళ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చూడండి, అది చెరువు పక్కన ఉంటుంది. చెరువు పక్కన FTL బఫర్ జోన్లో ల్యాండ్ మామూలు ల్యాండ్లో ఏరియా ప్రైస్ కన్నా అట్లీస్ట్ 60% తక్కువ ఉంటుంది. FTL బఫర్ జోన్లో న్యాచురల్గా ఈవెన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా FTL జోన్లో ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మామూలు పైన ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కన్నా అట్లీస్ట్ 60-70% తక్కువ ఉంటుంది రేటు. ఎందుకంటే వాన వచ్చేటప్పుడు మునిగిపోతుంది కనుక. అలాంటిది మీరు కమర్షియల్ లేఅవుట్స్కి, కమర్షియల్ హైరైజెస్కి FTL బఫర్ జోన్లో కొన్ని చోట్ల అయితే చెరువును పూడ్చేసి అక్కడ హైరైజ్ కడితే రెరా అప్రూవల్ వచ్చింది, HMD అప్రూవల్ వచ్చింది. అంటే ఎవరిని ఫూల్ చేయడానికి? మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్పై చర్యలు చేపడితే అది యాంటీ ఇండస్ట్రీ అని దాన్ని ప్రొజెక్ట్ చేసి మేము వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పి, మరి మీరు వచ్చినాక రియల్ ఎస్టేట్ పడ్డది సరే, మరి మీరు ఉన్నప్పుడు ఎంతమంది ఇండ్లు కట్టుకున్నారు? 300% ఒక ఇంటికి ఎందుకు ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది? మీ హయాంలో ఒక సర్వే పెట్టండి. నేనే పెడతా సర్వే. ఇప్పుడు నెక్స్ట్ సర్వే మీద సర్వే పెడతా. తేటతెల్లం అవుతుంది కదా. ఇప్పుడు సైక్లింగ్ ట్రాక్ ఎల్బీ నగర్లో ఎందుకు పెట్టొద్దు? హయాత్ నగర్ దగ్గర ఎందుకు పెట్టొద్దు సైక్లింగ్ ట్రాక్? అక్కడ ఎందుకు పెట్టినావు సైక్లింగ్ ట్రాక్?
అంటే ఉన్నత వర్గాలు ఉంటారు కనుక వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫున ప్రొవైడ్ చేస్తావు. 100 ఫీట్ల రోడ్ ఎందుకు వేస్తున్నావు? నీ అబ్బసమ్మా అది. ఇప్పుడు హయాత్ నగర్ ట్యాక్స్ పేర్ డబ్బు తీసుకుపోయి నీ వెస్ట్ హైదరాబాద్ని డెవలప్ చేస్తావా? సైక్లింగ్ ట్రాక్ ఎందుకు వేసినావు? నీకు ఎవడు చెప్పిండు ఏమని? మూసీ నదిని పూడ్చి కేటీఆర్ రెండో సంస్థ అంటే వాళ్ళ సైడ్ సంస్థ మూసీ నదిని పూర్తి చేసింది. అక్కడ హైరైజ్ కడుతుంది. రెరాపులో ఎట్లా వచ్చింది? ఇంకా కంటిన్యూ అవుతుంది. వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్హాటన్ పర్మిషన్ ఎట్లా వచ్చింది? వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్హాటన్ టవర్స్ పర్మిషన్ ఎట్లా వచ్చింది? నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ పై ఎడ్యుకేషన్ అంటే దానిపై తెలియకుండా మన స్టేట్ గవర్నమెంట్ గమ్మున 9 ఏళ్ళు ఎందుకుంది? సిమెంటు స్టీల్ ధరలు ఏ శాతంలో పెరిగాయి? రియల్ ఎస్టేట్ ఏ శాతంలో పెరిగింది? సిమెంట్ స్టీల్ ధరలు రియల్ ఎస్టేట్కి చాలా సమీపంగా ఉంటాయి, అంటే దాంతోనే నడుస్తుంటాయి. మరి సిమెంట్ స్టీల్ని నెట్టేసి రియల్ ఎస్టేట్ ఎట్లా పరుగులు పెట్టింది? 100 కోట్ల కోకాపేట్ భూములపై ఇప్పుడు ఏం డెవలప్మెంట్ ఉంది? దాని ధర ఎంత? ఎంతమంది కొన్నారు? మోకిలాలో హెచ్ఎండిఏ ఆక్షన్ అయిన 1,00,00,000 రూపాయల గజం పరిస్థితి ఇప్పుడు ఏముంది? 1,00,00,000 కోట్లు ఎవడు ఆక్షన్లో కొన్నాడు? వాడు ఎవడు? వాడి ఆర్థిక పరిస్థితి ఏమి? వాడు ఎవడికి బెనామీ? ఎందుకు కొన్నాడు 1,00,000 రూపాయలు? 30,000 కూడా గజం లేని మోకిలాలో హెచ్ఎండిఏ ఆక్షన్లో 1,00,000 ఎందుకు పెట్టిండు అంటే 200% ఎందుకు కొన్నాడు? ఇప్పుడు ఆ లేఅవుట్ పరిస్థితి పెట్టండి, సర్వే పెట్టండి. రైతు బంధు అంటే ఇన్పుట్ సబ్సిడీ. ఇన్పుట్ సబ్సిడీ అంటే ఒక అగ్రికల్చర్కి సంబంధించిన సీడ్, ఫర్టిలైజరు, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఇచ్చే సొమ్ము. అది ఒక థియేటర్కి పోయినప్పుడు ఈజీగా వెరిఫై అవుతుంది కదా. ఒక థియేటర్ హాల్లో సీడ్స్, ఫర్టిలైజర్ చల్లుతాడా ఆ థియేటర్ ఓనరు? ఒక కమర్షియల్ కాంప్లెక్స్, ఒక బొందడగడ్డలో పంటలు పండిస్తారా అనే ప్రశ్నించలేదా గవర్నమెంట్? ఈజీగా ప్రశ్నించవచ్చు. ఒక థియేటర్కి రైతు బంధు ఎలా వస్తుంది? ఒక లేఅవుట్కి రైతు బంధు ఎలా వస్తుంది? ఒక లేఅవుట్కి డిటిసిపి, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినాక అక్కడ ఒడ్లు ఎట్లా వండుతున్నాయి? పహానీలా చేంజ్ కాదా? నాలా కన్వర్జన్ అయినాక నాలా కన్వర్జన్ అయిన ల్యాండ్కు నీవు రైతు బంధు అంటే ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఇస్తున్నావు? ఇది క్రిమినల్ చర్య కాదా? క్రిమినల్ కేసు కాదా? ఇప్పటి గవర్నమెంట్ కేసీఆర్పై కేసు వేయలేదా? ఆ డబ్బు వాపస్ తేలేమా? తేగలం. కానీ ఇప్పటి సర్కారు పాత సర్కారు నుంచి అంటే పాత సర్కారులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పుష్కలంగా డబ్బులు అందుతున్నాయి కనుక ఒకరిపై ఒకరు చర్యలు తీసుకుంటలేరు. ఇక్కడ ఎర్రి ఎంగలప్ప అయ్యేది బిల్డర్లు కాదు. 9 ఏళ్లగా మోసపోయింది హోమ్ ఓనర్స్. వాళ్ళ 10 ఏళ్ల జీవితాన్ని, ఎక్స్ట్రా జీవితాన్ని కట్ చేసి ఈఎంఐ రూపంలో వాళ్ళను 10 years ఎక్స్ట్రా పే చేసేటట్టు చేసి దీనిపై పెట్టండి సర్వే, అప్పుడు చూడండి రిజల్ట్.
కేస్ బై కేస్ సర్వే చేస్తే ఫార్మ్ హౌస్ పాలన వల్ల తెలంగాణ బాగుపడ్డదా, బాగుపడిన వాళ్ళు ఎవరు, ఈ సర్వే కూడా కావాలి. కాంగ్రెస్ హయాంలో బీసీ గర్జన ఎందుకు జరుగుతుంది, కేసీఆర్ హయాంలో ఈ బీసీ గర్జన ఎందుకు చేయలేదు? బీసీలు అప్పుడు కూడా ఉన్నారు కదా, మరి కేసీఆర్ బీసీ గర్జన ఎందుకు జరగలేదు? కేసీఆర్ ఉన్నప్పుడు 9 ఏళ్లుగా, ఇప్పుడు సడన్గా మల్లన్నకు ఎందుకు లేచింది? మల్లన్న ప్రాక్టికల్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఆఖరి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫార్వర్డ్ కాస్ట్ అనడానికి మల్లన్న గాడేవాడు. సాక్షాత్తు చీఫ్ మినిస్టరే ఆయన పదవీ కాలాన్ని కుదించేవాడు వీడేవాడు అని కాంగ్రెస్ అడగలేదా? ఎందుకు అడుగుతలేదు? ఇంకా కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఎందుకు కొనసాగుతున్నాడు? బీసీ టోటల్ రిజర్వేషన్ 50% దాటొద్దు అని సుప్రీంకోర్టు 100 సార్లు పిటిషన్లను కొట్టేసింది. అయినా బీసీల శాతం ఎక్కువ ఉందని బీసీ రిజర్వేషన్ అని బూటకపు నమ్మకం కలిగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా, మల్లన్న చేస్తుందా? మల్లన్న చేస్తుంటే మల్లన్నపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? చీటింగ్ కేసు, మాస్ చీటింగ్ కేసు. అంటే కోట్లాది మంది బీసీలను మభ్యపెట్టి రాని స్కీమ్ వస్తుందని నమ్మబలికి పెద్ద బహిరంగ సభ పెట్టి ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ని, ఇక ఆఖరి చీఫ్ మినిస్టర్ అంటే కాస్ట్ వైజ్ కమెంట్ చేసిన ఈ సన్నాసిని మనం ఇంకా ఎందుకు భరిస్తున్నాం? వీడిని ఎవడు వాడుకుంటున్నాడు? అది ముఖ్యం. వీడికి అంత తెలివితేటలు లేవు. వీడిని ఎవడు వాడుకుంటున్నాడు? బీసీలు తమ హక్కుల సాధన కోసం ఇలాంటి తుగ్లక్ గాడిని ఎందుకు ఆశ్రయించారు? బీసీ రిజర్వేషన్ కేసు సుప్రీంకోర్టుకు పడితే ఈజీగా కొట్టేస్తుంది, ఫస్ట్ హియరింగ్లో కొట్టేస్తుంది. 50% దాటరాదు. రిజర్వేషన్కి ఈ పాపులేషన్ దామాషాకి ఏ సంబంధము లేదు. 70 ఏండ్లు అయినాక కూడా బీసీలు అభివృద్ధిలోకి ఎందుకు రాలేదు? గత 9 ఏండ్ల సమయంలో బీసీలకు అన్యాయం జరిగిందా లేదా? అన్యాయాన్ని రిజర్వేషన్ ద్వారానే పూడ్చొచ్చా? ఇప్పుడు వచ్చే బీసీ చీఫ్ మినిస్టర్ ఇతర వర్గాలకు ఆమోదకర యోగ్యంగా ఉంటాడా? బీసీలో క్రీమీ లేయర్లని నిర్దాక్షిణ్యంగా తొలగించి దాన్ని ఓసీలో ఎందుకు కలపకూడదు? ఇష్యూ బాగుందా? బీసీలో క్రీమీ లేయర్ కులాలను సపరేట్గా చేసి ఓసీలో కలపాల్సిందే. ఇది నా డిమాండ్. నా డిమాండ్ ఎట్లుందో అండి, బీసీలో క్రీమీ లేయర్లను తీసి ఓసీలో కలపండి. ఇది ఓసీల డిమాండ్. తీన్మార్ మల్లన్న ప్రయత్నాన్ని కొన్ని రోజుల్లోనే నీరు గార్చొచ్చు, కాలిపోతుంది కూడా. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ రాదు, పిటిషన్ కొట్టవేయబడుతుంది. తప్పకుండా బీసీ క్రీమీ లేయర్లను ఓసీలో కలపాలి. కొన్ని బీసీ వర్గాలను ఎకనామికలీ వీకర్ సెక్షన్లో కలిపేసేయాలి. కొన్ని బీసీ వర్గాలను ఎకనామికలీ వీకర్ సెక్షన్ జాబితాలో వేయాలి. నేనే కాంగ్రెస్ పార్టీలో ఉంటే, నేనే బీజేపీ పార్టీలో ఉంటే ఇలాంటి డిమాండ్లు లేవనెత్తుతుంటాయి.
అంటే ఇప్పుడు బీసీ గర్జనను చిన్నాభిన్నం చేయడానికి 100 మార్గాలు ఉన్నాయి. అది కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంటలేదు? ఒక స్థాయి లేని వ్యక్తి ఒక పార్టీలో ఉండి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని ఆఖరి ముఖ్యమంత్రి అని చెప్పే దమ్ము ధైర్యము ఎవడిచ్చాడు? ఒక డెమోక్రసీలో ఒక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠానికి వస్తాడు అనే వ్యాఖ్యానం చేయడం ఎంతవరకు కరెక్ట్, ప్రాక్టికల్? ఒక వర్గం యొక్క అభ్యున్నతి రిజర్వేషన్ ద్వారానే 70 ఏళ్ళు అయిన తర్వాత కూడా రిజర్వేషన్ అన్నిటికీ సొల్యూషన్ అనేది మూర్ఖత్వం కాదా? దీన్ని మన మేధావులు ఎందుకు ఖండిస్తలేరు? బీసీ వర్గీకరణ యాంటీ నేషనల్ అని ఎందుకు డిక్లేర్ చేస్తలేరు? అంటే సొసైటీలో వర్గీకరణ వల్ల చిచ్చు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల అక్కడ వర్గీకరణ జరుగుతుంది, ఎస్టీ లేదు సారీ. మందకృష్ణ మాదికకు ఆ అవార్డు ఎందుకు వచ్చింది? వర్గీకరణ వల్ల ఆ కులాలకు లాభమా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మరి అక్కడ వర్గీకరణ జరిగినప్పుడు బీసీలలో పునఃవర్గీకరణ జరగాలి. వర్గీకరణలో వర్గీకరణ చేయాలి. క్రీమీ లేయర్ని సపరేట్ చేయాలి. కొంతమంది బీసీలను ఈడబ్ల్యూఎస్ కింద వాళ్ళ కేటగిరీ చేంజ్ చేయాలి. నా డిమాండ్ ఇది. కరెక్టా కదా? ఇలా డిమాండ్ చేస్తే అప్పుడు బీసీ గర్జనలు ఏమైతాయి? భూమి యొక్క వర్గీకరణ కూడా చేద్దామా? భూమి ఎవరి చేతిలో ఎంత భూమి ఉందని మరి అందరికీ పంచి పెడదామా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు భూములు లేవు, కూలీలుగా ఉన్నారు. వాళ్ళందరికీ బీసీల భూములు తీసుకొని పంచి పెడదామా? ఎందుకు పంచి పెట్టకూడదు? ఎస్సీ ఎస్టీలకు భూమి లేని వాడికి బీసీల యొక్క భూములు తీసుకొని ఎందుకు పంచి పెట్టకూడదు? తప్పేముంది? ఎస్సీ ఎస్టీల వాళ్ళ బాగు కోసం ఇంచు భూమి లేని ఎస్సీ ఎస్టీలకు బీసీల భూములు ఎందుకు ఇవ్వకూడదు? టాప్ ప్రయారిటీ ఇచ్చి వీళ్ళకే ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వకూడదు? ఇది నా డిమాండ్. నంబర్ 1 ప్రయారిటీ ఎస్సీ ఎస్టీలకే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకూడదు? ఇంకా వెనుకబడి ఉన్నారంటే వాళ్ళే కదా. మన ప్రకారం వాళ్లకు 3 ఎకరాలు ఎందుకు ఇవ్వకూడదు? బీసీలను హోల్డ్లో ఎందుకు ఉంచకూడదు? ఇవి డిమాండ్ ఉండాలి. గత 9 ఏళ్లుగా బీసీలకు జరిగిన అన్యాయము, ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయము, దీని లెక్క ఎవరు తేలుస్తాడు? అసలు ఎంతమంది పేద మద్దతు తరగతి వాళ్లకు ఒక భూమిగా ఎంతమంది కొన్నారు? భూములు ఏ రేట్లో కొన్నారు? ఎందుకు కొన్నారు? వాళ్ళ అప్పు ఎంత? ఇప్పుడు బిల్డర్ అప్పు ఎట్లా లెక్కేస్తున్నామో ఎంతమంది చిన్న ప్లాట్లు కొని దాని అప్పుల పాలయ్యినరు, దానిపై ఎంతమంది ఇల్లు కట్టుకోలేక బాధపడుతున్నారు, దాని సర్వే కూడా చూద్దామా?
ఇప్పుడు టోటల్ కంట్రీలో ప్రతి దీనికి అర్హులు అంటే ఎస్సీ ఎస్టీలే. ప్రభుత్వ పథకాలకు, భూమికి, గవర్నమెంట్ ఉద్యోగాలకు మొదటి స్థానం ఎస్సీ ఎస్టీలకే ఇవ్వాలి. వేరే వర్గాలు చాలా డెవలప్ అయిపోయింది. మరి చేద్దామా? భూమిపై హక్కు ఎందుకు ఇవ్వకూడదు ఎస్సీ ఎస్టీలకు? వాళ్ళు కూడా ఒక 20%, 12% ఉన్నారు కదా, నియర్లీ 30% ఉన్నారు. 25%, 30% ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు భూమిపై హక్కు? వందల సంవత్సరాలైనా వాళ్ళకు ఒక ఇంచు భూమి లేకుండా ఎందుకు ఉండాలి? సొంత భూమిపై వ్యవసాయం చేసుకునే హక్కు వాళ్ళకు ఎందుకు కల్పించకూడదు అని మనం అడిగితే తప్ప? ఎట్లా బీసీ గర్జన చెప్పి పాపులేషన్ దామాషాపై మాకు హక్కులు కల్పించాలి అంటే మనం వాళ్ళకు కూడా హక్కులు కల్పించాలి. ఫస్ట్ వాళ్ళకి హక్కులు కల్పించి వీళ్ళకే అని మేము డిమాండ్ చేస్తే ఎక్కడ పోతుంది బీసీ గర్జన? ఈ బీసీ గర్జన పంచాయత్ ఎలక్షన్ వరకే. ఎలక్షన్ దగ్గర వస్తుంది అంటే ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపిస్తే ఆమోదం వేసి వచ్చేస్తుందా? రిజెక్ట్ అవుతుందని మీకు తెలుసు కూడా మళ్ళీ బీఆర్ఎస్ టైంలో ముస్లిం రిజర్వేషన్ బిల్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్. మన పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనులకు మీరు పట్టా భూములు చేసి ఎందుకు ఇస్తలేరు? అంటే దశాబ్దాలుగా చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు ఎందుకు కల్పిస్తలేరు? ఇప్పుడు బీసీలు చేస్తున్న వ్యవసాయం అసలు వీళ్ళకి భూములు ఎట్లా వచ్చినాయి? అసలు నేను 100 ఎకరాల భూములు బీసీలకు ఎట్లా వచ్చింది? సర్వే చేయొద్దా? చేయాలి. దయచేసి అందరూ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తండి. లేకపోతే తీన్మార్ మల్లాన లాంటి యూజ్లెస్ ఫెలో ఎవరి చేతిలో అంటే వాడి చేతిలో కీలు బొమ్మగా మారి టోటల్ సొసైటీని డిస్టర్బ్ చేసిండు వీడు. వాడి మాటల్లోనే బ్లాక్మెయిల్ ఉంటుంది. అంటే మనం కానిస్తున్నాం, అట్లా మనం ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ చేస్తే ఇటువంటి 100 మందిని ముట్టుకొస్తారు. ఇది పెద్ద బిజినెస్గా తయారవుతుంది. అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సమాజాన్ని మభ్యపెట్టడానికే ఇటువంటి సోకాల్డ్ సోషల్ మీడియా టైగర్స్ తయారవుతాయి. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నలు వేసినాను అనుకోండి, బీసీ గర్జనని తూట్లు పడవచ్చు. ఎవడేమంటలేడు, ఎందుకంటలే? దయచేసి ఇలాంటి విషయాలు అందరూ ఆలోచించాలి. ఒక మరణం జరిగిందని దాన్ని టోటల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్గా చూపించదు. అన్యాయాన్ని సరిదిద్దేటప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. బిల్డర్ చేసిన అన్యాయాలకు ఎంతమంది కామన్ పీపుల్ సఫర్ కాలేదు? అడ్వాన్సులు ఎంతమంది బిల్డర్లు జప్తు చేసుకోలేదు? బుక్ చేసుకున్న ఫ్లాట్ క్యాన్సిల్ చేసుకుంటామంటే అడ్వాన్స్ ఎంతమంది ఇవ్వలేదు? ఇంతమంది అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుని దానిపై రిపోర్ట్ ఏమైనా ఉందా? మరి దానిపై సిగ్నల్ టీవీ ఎందుకో స్ట్రెస్ చేస్తలేదు? చేద్దామా? దయచేసి ప్రతి ఒక్క అంశాన్ని పొలిటికల్ యాంగిల్లో, సోషల్ యాంగిల్లో, ఎకనామిక్ యాంగిల్లో, ఇండస్ట్రీ యాంగిల్లో చూడాలి. వివిధ యాంగిల్లో చూస్తే మనకు నిజాలు బయటికి వెళ్తాయి. లేకపోతే ఇలాంటి ఎమోషన్కి పోయి మనం ఇలాంటి మకడికా జాల్ అంటారు కదా, దాంట్లో ఇరుక్కోపోతుంటాం. సాలెపురుగు యొక్క వెబ్లో అందరికీ అవేర్నెస్ కలగాలి. ప్రతి ఒక్క అంశంపై మనం స్పందించాలి అని కోరుకుంటూ నమస్కారం.